2015కు స్వాగతం పలుకుతూ బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్లు నటిస్తున్న కొత్త సినిమాలు ఎన్బీకే లయన్, టెంపర్ టీజర్లు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదలయ్యాయి. నందమూరి అభిమానులు కోరుకుంటున్నట్లుగానే బాలయ్య సినిమా టైటిల్లో సింహం కనబడింది. కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్లో కనబడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది అన్న ఒక్క డైలాగ్తో బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ఫుల్ గా కనబడబోతున్నాను అనే సంకేతాలు ఇచ్చారు. ఇంకా అబ్బాయి విషయానికొస్తే ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీద పడితే దండయాత్ర అంటూ తన పవర్ఫుల్ పంచ్ డైలాగ్తో తన టెంపర్ను చూపెట్టాడు. అయితే నెటిజన్లు మాత్రం చాలామంది లయన్ కంటే టెంపర్ టీజర్కు ఎక్కువ ఆకర్షితులయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్లో మంచి ఎనర్జీతో పాటు ఫైట్ సీన్లలోనూ పూరి మార్క్ ఎంటర్టైన్ కనిపించింది. దీంతో సినిమా ఆలస్యంగా వస్తున్నా సూపర్ హిట్ అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ఇంచుమించు ఒకే సమయంలో బాబాయ్ అబ్బాయిలు తమ సినిమాల టీజర్లతో నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకొని ఒకరిపై ఒకరు పోటీపట్టం కొత్త సంవత్సరం ప్రారంభంలోనే టాలీవుడ్కు హాట్ న్యూస్గా మారింది. 2015కు స్వాగతం పలుకుతూ బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్లు నటిస్తున్న కొత్త సినిమాలు ఎన్బీకే లయన్, టెంపర్ టీజర్లు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదలయ్యాయి. నందమూరి అభిమానులు కోరుకుంటున్నట్లుగానే బాలయ్య సినిమా టైటిల్లో సింహం కనబడింది. కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్లో కనబడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది అన్న ఒక్క డైలాగ్తో బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ఫుల్ గా కనబడబోతున్నాను అనే సంకేతాలు ఇచ్చారు. ఇంకా అబ్బాయి విషయానికొస్తే ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీద పడితే దండయాత్ర అంటూ తన పవర్ఫుల్ పంచ్ డైలాగ్తో తన టెంపర్ను చూపెట్టాడు. అయితే నెటిజన్లు మాత్రం చాలామంది లయన్ కంటే టెంపర్ టీజర్కు ఎక్కువ ఆకర్షితులయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్లో మంచి ఎనర్జీతో పాటు ఫైట్ సీన్లలోనూ పూరి మార్క్ ఎంటర్టైన్ కనిపించింది. దీంతో సినిమా ఆలస్యంగా వస్తున్నా సూపర్ హిట్ అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ఇంచుమించు ఒకే సమయంలో బాబాయ్ అబ్బాయిలు తమ సినిమాల టీజర్లతో నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకొని ఒకరిపై ఒకరు పోటీపట్టం కొత్త సంవత్సరం ప్రారంభంలోనే టాలీవుడ్కు హాట్ న్యూస్గా మారింది.